విదేశాల నుంచి ప్రతిభావంతులు ఆర్థిక వలసదారుల శాశ్వత నివాసానికి సంబంధించి కొత్త విధానాన్ని కెనడా త్వరలోనే అమలు చేయనుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఎకనామిక్ మొబిలిటీ పాత్వేస్ పైలట్లో ఈ మేరకు మార్పులు చేపడుతోంది. ఈ కొత్త విధానం ద్వారా నైపుణ్యం కలిగిన శరణార్థులు, విదేశీ వ్యక్తులు కెనడాలో శాశ్వత నివాసం, ఉద్యోగావకాశాలు పొందబోతున్నారు. డిసెంబర్ 31తో ముగియబోతున్న ఈఎంపీపీకి ముందు దీనిని ప్రారంభించనున్నట్లు పేర్కొంది. ఈఎంపీపీ విధానాన్ని 2018లో కెనడా ప్రారంభించింది. ఈ విధానం ద్వారా ఏడాది మార్చి వరకు సుమారు 970 మంది శరణార్థులు కెనడాలో శాశ్వత నివాసం పొందారు. ఇది శరణార్థులకు కేవలం ఆశ్రయం కల్పించడమే కాకుండా ఆర్థికంగా దేశానికి తోడ్పాటు అందించే వారికి ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఇమిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్షిప్ కెనడా విధానంలో భాగంగా విదేశీ కార్మికులు, వ్యవసాయం, మత్స్య పరిశ్రమల్లో పనిచేసే వారికి, విద్యార్థుల కోసం ఉద్దేశించిన పీజీ వర్క్ పర్మిట్, భాగస్వామి ఓపెన్ వర్క్ పర్మిట్ విధానంలోనూ మార్పులు చేయనున్నారు. విదేశీ కార్మికులు, అంతర్జాతీయ విద్యార్థుల జీవిత భాగస్వాములకు కూడా ఇది వర్తిస్తుంది. హెల్త్ కేర్, ట్రేడ్ వర్కర్లు, ఎడ్యుకేషన్ వర్కర్లు, ఫ్రెంచ్ మాట్లాడే వ్యక్తులు ఇప్పటికే కెనడాలో తాత్కాలిక నివాసితులుగా ఉన్నవారిలో కనీసం 40% మందికి శాశ్వత నివాసం కల్పించనున్నారు. దేశం వెలుపల ఉన్న కుటుంబ సభ్యుల శాశ్వత నివాసం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు ఐఆర్సీసీ తెలిపింది.